ఏదైతే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి ఉన్నారు. మేడం, మీరు చేసిన దానికి ఈరోజు వాళ్ళు బంద్ కూడా పిలుపునిచ్చారు. బంద్ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు మరి? బంద్ దేనికోసం అంటున్నారు అంటే ఇంకా ఇప్పటికీ మాకు కానీ పబ్లిక్కే కానీ అసలు ఐడియా లేదు వీళ్ళు బంద్ ఎందుకు పిలుపునిచ్చారు, బంద్ ఎందుకు చేస్తున్నారు అనేసి. ఇప్పుడు కూడా 10 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన ఇట్లాంటి దౌర్జన్యాలకి అక్రమాలకే వాళ్ళని ఈ పాలన మాకు వద్దు అని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పటికీ వాళ్ళ తీరు మార్చుకోకుండా ఓపెన్ చేసిన షట్టర్లు బెదిరించి భయపెట్టి మరీ షట్టర్లు గుంజుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఒకసారి ఒక టౌన్లో ఒక రౌండ్ వేయండి, మీకే తెలిసేసి వస్తుంది ఎట్లాంటి బెదిరించి భయపెట్టి చేస్తున్నారు. మనం పబ్లిక్ కోసం పనిచేసేది, మనం రాజకీయం చేస్తున్నాము ఇలా పని చేస్తున్నాము అంటే పబ్లిక్కి ఏం అవస్థ కాకుండా పని చేసుకోవాలి. ఇప్పుడు మేము మొన్న పోయి ఫోటో పెట్టేసి వచ్చినాం, ఎవరికి ఇబ్బంది కలగలే. సైలెంట్గా మేము అందరం కలిసి పోయినాం, పీస్ఫుల్గా పోయేసి రేవంత్ అన్న ఫోటో పెట్టేసి వచ్చినాం. వీళ్ళు ఇప్పుడు బంద్ని పిలుపునిచ్చారు. చూస్తున్నారు కదా మీరు ఆన్ ద వేలో వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఆ లొల్లి వాళ్ళ అంతా అవి ఇబ్బంది పెట్టే రకాలు. మీరేమో ప్రశాంతంగా ఫోటో పెట్టినా అని చెప్తున్నారు. ప్రశాంతంగా ఫోటో పెట్టలేదు, కావాలని దురుద్దేశంతోనే ఆఫీస్ మీద దాడి చేసారు, కార్యాలయం అద్దాలు బలగొట్టారు. ప్రభుత్వ ఆస్తి, అది ప్రజల ఆస్తి, మీరు వాళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయన్న. మేము ఇక్కడ నుంచి అంటే ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి క్యాంప్ ఆఫీస్ వరకు ఏ విధంగా వెళ్ళాము, క్యాంప్ ఆఫీస్లో ఎలా ఫోటో పెట్టాము ఏంది అనేసి మీరు ఒకసారి పోయి మీరు కూడా చూసుకోవచ్చు. క్యాంప్ ఆఫీస్లో వీళ్ళు చెప్పే ఫర్నిచరే కానీ ఎలాంటిది మేము టచ్ చేయలేదు, ధ్వంసం చేయలేదు. మీరు ఇప్పుడు చూసుకోండి, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ వాల్సే కానీ ఆ డోర్సే కానీ లేకుంటే ఆడున్న చైర్లే కానీ చైర్లు ధ్వంసం చేశారు అన్నారు. చైర్లు లేకపోతే టేబుల్సే కానీ పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఒక్క స్క్రాచే కానీ ఎలాంటిది కాలేదన్న. వీళ్ళు జస్ట్ మా వాళ్ళు ధ్వంసం చేసి మీ పేరు వాడుకుంటున్నారు, లేకపోతే ఏం చెప్తారు మరి? అంటే ఒక గ్లాస్ పలిగింది అని అదొకటి చూపిస్తున్నారు. మేము ఒక 500-600 మంది పోయినాం. అక్కడ నూకులాట తోపులాట అయిండొచ్చు. ఒకవేళ మేము కావాల్సుకొని పలగొట్టాలి అనుకుంటే పైన పలగొట్టేటోళ్ళం, లేకపోతే ఉన్నాయని పలగొట్టేటోళ్ళం కావచ్చు. కానీ కింద ఒక సైడ్కి మేము నడుచుకుంటూ పోతుంటే ఏమైనా కాలు తాకిండొచ్చో లేకపోతే ఏమైనా అయిండొచ్చో, కానీ అట్లా పలగొట్టాలి అన్న. అది మా ప్రాపర్టీ, అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ, మా ప్రాపర్టీ. మేము ఎందుకన్నా, మేము పీస్ఫుల్గా పోయి అక్కడ కూడా మీరు చూడండి, ఒక సైడ్ కేసీఆర్ గారి ఫోటో ఉంటే దానికి ఆపోజిట్ వాల్లో రేవంత్ అన్న ఫోటో పెట్టినాం. మేమేం మా కేసీఆర్ గారి ఫోటో టచ్ చేసింది లేదు, జరిపింది లేదు, ఏం లేదు. అది కూడా ఒకటి మా మీద నిందేస్తున్నారు, కేసీఆర్ గారి ఫోటో తీసేసి రేవంత్ అన్న ఫోటో పెట్టాము అని. చాలా వీడియోస్లలో మీకు కనిపిస్తుండదు, ఒక సైడ్ కేసీఆర్ గారి ఫోటో ఉంటే ఇంకొక సైడ్ రేవంత్ అన్న ఫోటో ఉంది. కేసీఆర్ రాజకీయ అనుభవం అంత లేదు ఆంక్షారెడ్డి వయసు. ఆంక్షారెడ్డి కేసీఆర్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది, చాలా ఎక్కువ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు? కరెక్టే అన్న, నాకు ఆయనకున్నంత ఎక్స్పీరియన్సే కానీ ఆయన ఏజ్కి కానీ లేదు. కానీ నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆంక్షారెడ్డి అని ఏజ్, ఇప్పుడు నేను ఒక ఫస్ట్ క్వశ్చన్కి మేము ఆన్సర్ చేస్తా, కరెక్టే. కానీ నేను ఆయన లెక్క పైన మేడలలో ఫామ్ హౌస్లలో లేను. నేను చేసినన్ని రోజులు పబ్లిక్లో ఉన్నా, ఫీల్డ్లో ఉన్నా, 24 గంటలు. ఇప్పటికీ నేను చేసినన్ని రోజులు ప్రతిరోజు నేను ఏదో ఒక విలేజ్లో ఉపాధి హామీ పథకం వర్కర్స్ తోటే కానీ వాళ్ళతోటే ఉన్నా. ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఆయనకు లేనంత కనెక్షన్ నాకు పబ్లిక్ తోటి ఉంది. ఇదైతే నేను బల్లగుద్ది చెప్తా. ఎక్కడైనా కేసీఆర్ని సీఎం కాబట్టి గుర్తుపడతారు కావచ్చు, కానీ నా నియోజకవర్గంలో ఆంక్షారెడ్డి అంటే ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఇక్కడ నివాసించే వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు. రెండోది వచ్చేసి మీరు మర్యాద ఇస్తలేదు అంటున్నారు. మర్యాద ఇస్తే కాపాడుకోవాలి ఫస్ట్. మేము సంవత్సరంన్నర క్రితం మర్యాదపూర్వకంగా కలెక్టర్కి ఒక మెమరాండం ఇచ్చి వేలాది మందిని 100 కిలోమీటర్లు 7 రోజులు నడుచుకుంటూ పోయి గవర్నర్ గారికి మెమరాండం ఇచ్చినాం, సీఎం గారిని కలిసినాం. దాని తర్వాత 3 months బ్యాక్ కూడా మర్యాదపూర్వకంగా మేము ఒక లెటర్ పట్టుకొని ఇది మా ప్రాబ్లమ్స్ అనేది మొత్తం రాసుకొని పోయి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గర రెడ్ కార్పెట్ పరిచి దాని మీద పూలు వేసి మరి, సార్ రండి ఒకసారి మాట్లాడాలి మీతోటి అని అంటే ఓఎస్డీని పంపించారు. సార్ ఎప్పుడు అసెంబ్లీకి వెళ్తారు, మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అసెంబ్లీలో వినిపించాలి, ఈ ప్రాబ్లమ్స్ మా సీఎం గారు వింటే ఖచ్చితంగా మాకు రిజాల్వ్ అవుతాయి అనేసి వెళ్తే, సార్కి సరిది వచ్చింది కల్వర్ ఎవరిని, కానీ అసెంబ్లీకి వెళ్తారు ఖచ్చితంగా అని మాకు మాట ఇస్తేనే మేము అక్కడికి కదిలొచ్చినాం. లేదంటే ఆ రోజు అక్కడనే కూర్చునే వాళ్ళం. వాళ్ళు మాట ఇచ్చిరు అని ఆ మాటకు గౌరవించి, సరే పెద్ద మనిషి కదా మాట తప్పుతాడా అని ఇప్పటికీ మేము పబ్లిక్ ఎట్లా మోసపోయారో మేము కూడా అదే విధంగా మోసపోయి తిరిగేసి వచ్చాం.
ఇన్ని రోజులు 2.5 years అవుతుంది. సరే 10 years అంటే ఆయన సీఎం ఉండే చాలా చాలా పనులు ఉంటాయి. ఇక్కడ ఎవరినో అపాయింట్ చేసిండొచ్చు, వాళ్ళు పని చేస్తురు అనుకొని వదిలేసిండొచ్చు. అయినా అప్పటికి కూడా ఏం పనులు కాలేదు అని మేము ఇప్పుడు 2.5 years నుంచి అయితే ఆయన ఒక ఎమ్మెల్యే. ఆయన మెయిన్ ఎజెండా వచ్చేసి ఇక్కడ ఉన్న అసెంబ్లీని చూసుకోవాలి, ఇక్కడ ఉన్న పబ్లిక్ని చూసుకోవాలి. అది వదిలేసి 2.5 years కూడా నేను ఫామ్ హౌస్లో పండుకుంటా, ఆడ ఇక్కడ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు చూసుకుంటారు అంటే ఎక్కడ? ఒక రిప్రజెంటేటివ్ అయితే అసెంబ్లీలో ఉండాలి కదా. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొని ఆడ మాట్లాడితేనే మేము మా రిక్వెస్ట్ ఇప్పటికి కూడా అదే, నెలకి ఒక 2 సార్లు 3 సార్లు రండి. ఇక్కడ మీరు కూర్చుంటే పబ్లిక్ వచ్చి మీతోటి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, మీరు అది పోయి రిప్రజెంట్ చేయండి అనేదే తప్ప ఇప్పటికీ మర్యాదపూర్వకంగానే మేము ఇస్తున్నాం. అట్లీస్ట్ అట్లా మేము ఒక వైల్డ్గా పోతేనైనా ఆయన వచ్చి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు, మా మాట వింటాడు అనే ఉద్దేశంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. దాడికి సంబంధించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇది ఆంక్షారెడ్డి చేసిన దాడి కాదు, ఖచ్చితంగా దీని వెనుక రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయి, ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా మీకేమన్నా రేవంత్ రెడ్డి అలాంటి ఆదేశాలు ఇచ్చాడా? పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయమని చెప్పేసి, లేకపోతే అల్లరి చేయమని చెప్పేసి అట్లా ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? మాకు మా పార్టీ మీద మా రేవంత్ అన్న మీద ప్రేమతో చేసింది ఇది. అలా అంటే ఇప్పుడు మొన్న వాట్సాప్లో అయినప్పుడు కేసీఆర్ ఫోటో లేదు అని ఇష్యూ చేసారు. అంటే కేసీఆర్ చెప్పిండా నా ఫోటో ఏపీమని? కేసీఆర్ ఫోటో ఏపీమని చెప్తేనే మీరు ఇంత ఫోటో ఫ్లెక్సీ జింపుడు, కిందేసి తొక్కడం ఇలాంటివి చేసిరా? ఇప్పుడు ఈ బంద్కి కూడా కేసీఆరే పిలిపించిండా? కేసీఆర్ పిలిపిస్తేనే మీరు వచ్చి బంధులు లేకపోతే చిల్లరగా ప్రెస్ మీట్ పెట్టుడు, చిల్లరగా ఆడవాళ్ళని లేకుండా కూడా అసభ్యంగా మాట్లాడు, ఇవన్నీ చేసింది కేసీఆర్ వల్ల. అంటే కేసీఆర్ చెప్తేనే ఇక్కడ ఉన్న నాయకులు చేస్తున్నారు. ఇంత చిల్లర రాజకీయం కేసీఆర్ చేస్తాడు, అంత పెద్ద మనిషి, ఎక్స్పీరియన్స్డ్, మీరు ఇప్పుడే అన్నారు ఎక్స్పీరియన్స్డ్, ఏజ్డ్, ఇంత చిల్లర వేసాలు వయసులో అవసరమా మళ్ళీ వాళ్ళు? ఏం చెప్తారు? కేవలం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి మాత్రమే ఉంది. గజ్వేల్లో 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు గుంతలు అట్లనే ఉన్నాయి, కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా వెలగట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటారు మరి దానికి సంబంధించి? 10 ఏళ్ళల్లో కూడా ఏం చేసింది లేదన్న గజ్వేల్కి. అంటే మీకు కనిపించేటట్టు, అంటే బయట వాళ్ళకి వచ్చి కనిపించేటట్టు పెద్ద రోడ్ వైనింగ్ చేసిరు. ఆ రోడ్ వైనింగ్ కూడా అక్కడ ఉన్న పబ్లిక్ ఇబ్బంది అయ్యేటట్టు, పబ్లిక్ ఇల్లు ధ్వంసం చేసుడే కానీ, లేకపోతే అక్కడ ఫార్మర్స్ది మంచి భూములు, అక్కడ పంటలు పండే భూములు తీసేసి వీళ్ళు రోడ్ వైనింగ్ చేసిరు. ఆ రోడ్లు కూడా అసలు ఇప్పుడు కూడా ఏం వాడుకుంటలేరు. దాని మీద రైతులు ఎండబోడ్చుకోవడానికి అవుతుంది. మళ్ళీ మాది ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు పెద్ద బిల్డింగ్ ఆడిటోరియం కట్టిరీలు, ఆడిటోరియంలో ఏం చేయడానికి? ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్ కాలేదు దాంట్లో ఇప్పటి వరకు. ఇప్పుడు అది నడుస్తలేదు, దాని మీద బిల్స్ ఉన్నాయి అనేసి ప్రైవేట్గా వ్యక్తులకు ఇచ్చి దాన్ని లీజ్కి ఇచ్చేసి దాంట్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చేస్తున్నారు. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. ఇది వీటి మీద పైసలు ఖర్చు పెట్టకుండా పేద ప్రజలకి ఇల్లులే కానీ, వాళ్ళకి అట్లీస్ట్ రోజు గడవనికి ఒక ఎంప్లాయ్మెంటే కానీ ఇలాంటి దాని మీద ఖర్చు పెడితే బాగుంటుండే. ఇప్పుడు మొన్న వివేక్ గారు కూడా, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి కూడా ఇక్కడ ముంపు గ్రామాలని పడేసిపోయిండు కేసీఆర్ గారు. వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి పని లేక ఇప్పుడు అక్కడ ఉన్న యూత్ గంజాయికి అడిక్ట్ అయ్యి ఆ నషాలో బతుకుతున్నారు. అవిటికి కాకుండా మా మినిస్టర్ గారు అక్కడ ఒక కంపెనీ లేపిస్తాము, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాము అని అన్నారు. మేము ఈ సంక్షేమం వైపు పనిచేసుకుంటే 2.5 yearsలో మేము ఏం ఇట్లాంటివి చేయండి, ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు స్టార్ట్ చేసిన ఎజెండా ఇది. వాళ్ళు స్టార్ట్ చేసిన దానికి మేము ఆన్సర్ ఇవ్వకపోతే అరే వీళ్ళు ఏం చేయరు కదా అనేసి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి, వాళ్ళ రాజకీయం తెలిసింది అందరికీ, ఇట్లాంటి గుండాయిజం, అక్రమాలు, అన్ని భూ కబ్జాలు ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉండి కూడా వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తుంటే మేము చూడలేక ఈ పనికి దిగాల్సి వచ్చింది తప్ప. కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల్లాగా, వీధి రౌడీలాగా వ్యవహరిస్తున్నారు. బట్ మా పార్టీ అలా కల్చర్ నేర్పలేదు, మా కేసీఆర్ ఆ కల్చర్ నేర్పలేదు. మేము చట్టపరిధిలో మేము ఈరోజు బంధుకు పిలుపునిస్తున్నాం, చట్టపరిధిలోనే మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం పట్టుకొని మమ్మల్ని గూండాలు రౌడీలు అంటున్నారు అంటే మేము అక్కడ చేసింది ఏం లేదు. ఒకవేళ మేము ఆడ ఏమైనా ధ్వంసం చేసి ఉంటే అది చూపియండి, మేము రెడీ ఉన్నాం దానికి యాక్సెప్ట్ చేయనీకి. ఒకవేళ మాతో ఉన్న ఒక ఎన్ఎస్సిఐ పిల్లగాడు చేసిన అన్నా కానీ ఆ బ్లేమ్ నేను తీసుకొని నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయనీకి రెడీ ఉన్నా. కానీ ఒక సీఎం గారి ఫోటో తీసేసి అక్కడ ఏసీపీ ఉండ్రు, 4 సిఐలు, పోలీస్ బెటాలియన్ ఉంది, వాళ్ళ ముందట ఈయన వచ్చి అది తీసేసి కింద పడేయడానికి చూసిండు. పోలీసుల ముందట
ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ వచ్చేసి అది ఎత్తేయడానికి చూసిండు. అది 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 కాదా గుండాయిజం, రౌడీయిజం? ఏమనుకుంటున్నారు? సీఎంకి ఇచ్చే విలువ అదేనా? సీఎంఏ మీతో సీఎంఏ కదా ఇన్ని రోజులు ఉన్నది, 10 ఏళ్ళు. అంటే మీరు ఒక సీఎంకి ఇది ఈ విలువిస్తే ప్రజలు ఏమనుకోవాలి? ఎవరు చేస్తున్నారు గుండాయిజం, రౌడీయిజం? ఒకవేళ అది కింద పడేసి ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండేది? ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి కదా. అంటే మేము ఎక్స్పీరియన్స్డ్, మేము ఏజ్డ్, మేము ఇన్ని రోజులు రాజకీయం చేస్తున్నాం, ఇదా వీళ్ళ తెలివి? ఇప్పుడు ఏజ్ తోటి ఏం సంబంధం లేదన్నా. మెచ్యూరిటీ, పబ్లిక్లో ఎన్ని రోజులు ఉన్నారు, పబ్లిక్ తోటి ఏం బాండ్ ఉంది, పబ్లిక్ తోటి ఏ కనెక్షన్ ఉంది, ఎంతవరకు వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నాం, ఎంతవరకు వాళ్ళ సమస్యలు మేము క్లియర్ చేయగలుగుతున్నాం, ఇది మెయిన్ కాన్సెప్ట్ కదా. గజ్వేల్లో ఓడిపోయారు మున్సిపల్కి సంబంధించి. మొన్న మీ డాడీ నర్సారెడ్డి కూడా సంతూర్లో కూడా ఓడిపోయిన పరిస్థితి. కేవలం ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఏదైతే ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయడం చేతగాక ఈ దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? నా జిల్లాలకే వస్తుంది, మా పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కూడా. అక్కడ అవుట్ రైట్గా అన్నిటికన్ని కౌన్సిలర్లు మా పొన్నం ప్రభాకర్ గారు గెలిచారు. ఇక్కడ ఒక ఎక్స్ సీఎం ఎన్ని గెలిచారన్నా? ఎన్ని కౌన్సిలర్లు గెలిచారు? 10. 20 వార్డ్స్ ఉంటే 10 గెలిచారు. 1 బీజేపీ గెలిచింది, 7 మేము గెలిచినాం. ఇంకా 2-3 కూడా 20 ఓట్ల తక్కువతో 3 మేము ఓడిపోయాం. అంటే మీరే అర్థం చేసుకోండి, కేసీఆర్ఏ కానీ బీఆర్ఎస్ఏ కానీ ఇక్కడ ఎలా పనిచేస్తుంది. ఒక ఎక్స్సీఎం కాన్స్టిట్యున్సీలా అవుట్ రైట్గా 20 వార్డ్స్ గెలవాలి వాళ్ళు. కానీ 7 మేము గెలిచి ఇంకో 3 కూడా 20 ఓట్ల తక్కువ మెజారిటీ తోటి 3 వార్డ్స్ ఓడిపోవడం జరిగింది. ఇది మళ్ళా వాళ్ళు పైసా బలం చూపించి గెలిచిందే తప్ప ఇంకేది లేదు. మీరు ఆలోచించుకోండి, ఒక ఎక్స్సీఎం కాన్స్టిట్యున్సీలా ఇది పరిస్థితి అనేసి. మాకు 180 విలేజెస్ ఉన్నాయి. 130 విలేజెస్లో మేము గెలిచింది 97 విలేజెస్ సర్పంచి. అక్కడక్కడ మెయిన్ విలేజెస్లో ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు కాన్సన్ట్రేట్ చేసి పైసల బలం అంటే ఒక్కొక్క ఇంటికి 10-15 వేలు ఇచ్చి గెలిపించుకున్నారు. అది ఈడ దెబ్బ కొడితే మొత్తం తెలుస్తుంది అని. కానీ 97 గెలిచుడు చిన్న విషయం కాదన్న. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఈడ మెజారిటీ గెలిచింది అని. కానీ వీళ్ళు ఇప్పుడు కూడా ఇంత మేము ఓపెన్గా చెప్తున్నాం, మా సర్పంచ్లను కూడా తీసుకొచ్చి మేము ముందర నిలిచబెట్టే ధైర్యం మాకుంది. ఇప్పుడు కూడా సర్పంచ్లను మేము మెజారిటీ గెలిచినాము అని నిన్న మాట్లాడుతున్నారు. మేము కౌన్సిలర్ ఏడా నాన్న అవుట్ రైట్గా ఇప్పుడు తూప్రాన్ ఉంది, ఇక్కడ ఉంది అవుట్ రైట్గా. అక్కడ 16 వార్డ్స్, ఇక్కడ 20 వార్డ్స్ గెలిస్తే అప్పుడు మీ ఎక్స్సీఎం ఎమ్మెల్యే గారి పేరు నిలబెట్టినట్టు, కాపాడినట్టు. ఇప్పుడు ఏం కాదు, ఏదో బై ఛాన్స్ బై ఫ్లూక్లో గెలిచిరు. అవుట్ రైట్గా గజ్వేల్ టౌన్, తూప్రాన్ టౌన్ అవుట్ రైట్గా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. మీరేమో మాటికి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కేసీఆర్ ఖచ్చితంగా మా నియోజకవర్గ సమస్యలకు సంబంధించి అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి అంటున్నారు. బట్ అసెంబ్లీకి వెళ్తే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదంటే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, మాట్లాడుతున్నారు, ఎట్లా అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మరి? రేవంత్ అన్న ఓపెన్గా స్టేట్మెంట్ ఉంది, నేను కావాలంటే ఆ వీడియో చూపించగలుగుతా, మీ దగ్గర కూడా ఉంటుంది. నేను ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నా, నేను మా ఎమ్మెల్యేలని మంత్రులను కూడా నేను హ్యాండిల్ చేస్తా, ఎవరు ఆయన మర్యాదకి భంగం కాకుండా మేము చూసుకుంటాం, ఆయన ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతా అన్నా మేము మైక్ ఇవ్వనీకి రెడీ ఉన్నాం అని ఓపెన్గా మాట్లాడండి. మేమంతా అంటే కొట్లాడే వరకు, రేవంత్ అన్న కూడా అదే అంటాడు, ఎలక్షన్స్లో మనం కొట్లాడే వరకు సపరేట్, దాని తర్వాత అందరం కలిసి పనిచేస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, ఇక్కడ ప్రజలు కూడా సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి దారిలో నడుస్తారు అనేసి మేము ఇంత ఓపెన్గా ఇప్పటికీ మేము అంటున్నాం. కేసీఆర్ గారిని రమ్మనండి, మేము కూడా వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా, మా కౌన్సిలర్లు కూడా మేము కూడా వెళ్తాము. మేము కూడా ఆయనకి అన్న ఈ విధంగా పనిచేద్దాము, ఇక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంది అని మేము కూడా వెళ్ళి అందరం కలిసి పనిచేస్తాం. కొట్లాడే వరకు, ఎలక్షన్స్ వరకు కొట్లాడతామన్న, దాని తర్వాత అందరం కలిసి పనిచేస్తేనే కదా ఈడ ప్రజలు బాగుపడేది. ఇప్పుడు చూడండి, ఈరోజు బంద్నిచ్చారు, ఎవరు నష్టపోయేది? అక్కడ షాప్ వాళ్ళు, ఇప్పుడు స్టాల్స్ ఉంటాయి, చిన్న స్టాల్స్, వాళ్ళని ఓపెన్ చేయలేరు. వాళ్ళకి ఆ రోజు ఏమైనా సేల్స్ అయితేనే ఆ రోజు వాళ్ళకి ఆ డే నడుస్తుంది. అట్లాంటిదైతే ఈరోజు మనం ఇబ్బంది పెట్టినట్టే కదా. రాహుల్ గాంధీ ఆఫీస్లో ప్రధానమంత్రి మోడీ ఫోటో పెట్టుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మేము రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? ఆయనకి ఇల్లు లేకుండా ఆయన ఇంట్లోకించే నూకేసారు.
ఆయనకు ఒక గవర్నమెంట్ బంగ్లా లేదు. గవర్నమెంట్ బంగ్లా అయితే పెడతామన్నా. అరే పార్లమెంట్లోనే పోయి మా రాహుల్ గాంధీ గారు మోడీ గారిని హద్దుకున్నారు. మాకు ఎలాంటి విభేదాలు ఎవ్వరితోటి లేవు, ప్రేమతోటే ముందటికెళ్తాం, ప్రేమతోటే పగున్నోనైనా సాధించగలము అనే కాన్సెప్ట్లో మేము ఉంటాం. అదేవిధంగా మేము ఒకవేళ గవర్నమెంట్ బంగ్లా మా రాహుల్ గాంధీ గారికి ఉన్నా కానీ మేము రెడీ ఉంటాం పెట్టుకోవడానికి. కానీ ఈ స్టేట్ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి సెంట్రల్కి అటాచ్ చేసి అంటే మన ఆలోచన కూడా చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను చేసిన దానికి రేవంత్ అని అంటున్నారు, అది తీసుకుపోయి మళ్ళీ రాహుల్ గాంధీకి అటాచ్ చేస్తున్నారు. అసలు ఎక్కడి వరకు పోతుంది మన సమాజం, మన డిస్కషన్? అదే నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎప్పుడు లేని ఫోటో రాజకీయాలు కొత్తగా అనిపిస్తున్నాయి. తెలంగాణలో కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు చిత్ర విచిత్ర రాజకీయాలు చూస్తున్నాం. నిన్నలు లేని ఫోటో రాజకీయాలు మరి ఇప్పుడు స్టార్ట్ చేశారు మీరు. వాళ్ళు మళ్ళీ ఆల్రెడీ ఫోటో తీశారు. మళ్ళీ పెట్టడానికి మీరు ఏమైనా వెళ్తారా? మళ్ళీ ఏమైనా మళ్ళీ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారా? మళ్ళీ ఏమైనా చేస్తారా? ఏం చెప్తారు మరి? ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా పెడతామన్నా. అంటే ఇప్పుడు మేము పోయి పెట్టాము, కానీ అఫీషియల్గా అదేంటారు వాళ్ళు కూడా జీవో తెచ్చుకొని పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు అని చెప్తున్నారు. అది కూడా ఏ విధంగా మాట్లాడిరానా? బాత్రూంలో పెట్టుకోండి, అదే నాన్న మీకు కేసీఆర్ గారు నేర్పించింది? ఒక మర్యాద ఇవ్వాలి, ఒక తీరు ఉంటుంది దేనికైనా అని. కొంచెం కూడా ఇప్పుడు నేను ఏమన్నా అంటే మళ్ళా అంటారు ఎక్స్పీరియన్స్, కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేదా? అదేనా ఒక సీఎంని పట్టుకొని మీరు అంటే? మేము జస్ట్ పని చేయి అన్నందుకే మీరు ఇంత చేస్తున్నారు. ఈ మాటకు మేము ఎంత చేయాలి? మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. నేను అదే అంటున్నా. మేము ఇన్ని రోజులు 10-11 ఏళ్ళ నుంచి మర్యాద ఇచ్చుకుంటూనే వస్తున్నాం. మర్యాద కాపాడుకోండి. దాడులు ఖచ్చితంగా మళ్ళీ ప్రతి దాడులు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఎట్లా మరి? గజ్వేల్ ప్రశాంతంగా ఉన్న గజ్వేల్ని మీరే చిచ్చు పెట్టిర్రాట, మీరే రెచ్చగొడుతుర్రాట వాళ్ళని. ఏం చెప్తారు మరి? అన్న మేము ఇప్పటి వరకు ఏ దాడి చేయలేదు. మేము ఇదైతే స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇస్తున్నాం. మేము దాడి చేయలేదు, చెయ్యం కూడా. ఎందుకంటే ఇట్స్ ఆర్ గవర్నమెంట్. మేము ప్రజలతోటి దాడి చేయలేదని మీరు అంటున్నారు. మీ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమైంది. దాదాపు 42 మంది మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. ఏం చెప్తారు మరి? పోలీసులకు ఏం చెప్తారు మరి? అంటే బేసిక్గా ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చినారు వీళ్ళే, పోలీసులు గవర్నమెంట్ కుమ్మక్కై పని చేస్తుంది, కుమ్మక్కైంది. అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, గవర్నమెంట్ సింగిల్గానే పనిచేస్తుంది. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఎట్లయితే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ వీళ్ళందరూ ఇండిపెండెంట్ బాడీస్. ఇవి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మీరు ఎలాంటి పబ్లికే కానీ ఎలాంటి డౌట్లు పడే అవసరం లేదు, ఎలాంటి ఇబ్బంది పడే అవసరం లేదు. అందరు డిఫరెంట్ బాడీస్, ఇండిపెండెంట్ బాడీస్ లాగానే పనిచేస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్లో ఏదైతే పోలీసులు, జ్యుడిషియరీ అంతా కుమ్మకై పనిచేసిందో ఆ విధంగా మా గవర్నమెంట్ పనిచేస్తలేదు అని ఇదే సాక్ష్యం. మీరేమో పోలీసులు బాగా పనిచేస్తున్నారు అంటున్నారు. మొన్న దాడి జరిగినప్పుడు పోలీసులే దగ్గర నుండి దాడి చేయించారు. ఈ రోజు మా మీద ఇంత ఫోర్స్ పెట్టారు. ఈ ఫోర్స్ ఏదో మొన్న దాడి జరగముందు పెడితే ఈ రోజు ఈ బందే ఉండేది కాదు కదా, ఇంత ప్రశాంతమైన వాతావరణం గజ్వేల్లో ఉండేది అని చెప్పేసి చెప్తున్నారు. ఏమాన్సర్ చెప్తారు? ముఖ్యంగా అది దాడి అయితే కాదన్న. ఇంకోటి, ఫోటో పెట్టడానికి మేము పోయేది పోలీసు వాళ్ళకి ఐడియా లేదు. డైరెక్ట్గా మేము ఇక్కడ జమ అయిపోయి మేము వెళ్ళిపోయినాము. అది కూడా పాపం సిఐ గారు ఒక్కరే ఉండే, వాళ్ళతో ఒక 4-5 కానిస్టేబుల్ ఉంటే మేము 500-600 మంది ఉన్నామన్న. వాళ్ళు ఎక్కడ ఆపగలుగుతారు చెప్పండి? మనం సిఐ గారు చెప్తూనే ఉన్నారు ఆగండి 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 అని. ఇక మేము వినే పొజిషన్లో లేకుండే. మాకు ఇక ఆల్రెడీ ఫ్లక్చువేట్ అవుతుంది, మా బాయిలింగ్ బ్లడ్ ఫ్లక్చువేట్ అవుతుంది. సరే ఇక మనం ఇప్పుడు ఇద్దప్ప ఇంకేం డిసిషన్ తీసుకోవద్దు అనేసి ఫోటో తీసుకొని డైరెక్ట్గా పెట్టేసినాం తప్ప పోలీసు వాళ్ళు మాకు సహకరించలేదు. పోలీసు వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు దీని గురించి. ఖచ్చితంగా దాడికి సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయలేదు. కేవలం రేవంత్ రెడ్డి ఫోటో తీసుకెళ్లి క్యాంపు కార్యాలయంలో మాత్రమే పెట్టడానికి వెళ్ళాం. దాడి జరిగిందని చెప్పేసి వాళ్ళే ఎక్కువ హైప్ చేస్తున్నారు. ఈరోజు జరిగిన బంద్ వల్ల ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది అనేసి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే గజ్వేల్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళాలి. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలి. కేసీఆర్ అసెంబ్లీ వెళ్ళేంత వరకు కేసీఆర్ని అయితే వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఏదైతే గత 10 ఏళ్ళు గజ్వేల్ అభివృద్ధి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు, బట్ అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగలేదు. సో ఖచ్చితంగా ఈ 2 నెలల్లో మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి సంక్షేమ పథకం గజ్వేల్కి సంబంధించి ప్రతి ఒక్క మనిషి దగ్గరికి, ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి కూడా వెళ్తున్న పరిస్థితి. సో దాడులు అయితే మేము చేయలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పోలీసులు కూడా మాకేం సహకరించలేదు, పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని చెప్పేసి ఆంక్షరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం గజ్వేల్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.